ఎర్నింగ్ ఆంధ్రప్రదేశ్ ఆదాయం కావాలంటే రైల్వే సహకారం ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే అత్యధికంగా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ శాఖల్లో రైల్వే ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. అడిగా రాజమండ్రి గోదావరి అంటే నిడదవోలు నుంచి విశాఖపట్నం వరకు కూడా 4th లైన్ పనులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పేసింది. దీంతో ఇప్పటివరకు 2 రైల్వే లైన్లు మాత్రమే ఉన్నాయి. దీంతో నిడదవోలు నుంచి విశాఖపట్నం వరకు కూడా 4th లైన్ వేసేందుకైతే మాత్రం కేంద్రం ఓకే చేసేయడంతో త్వరలోనే ఈ పనులు ప్రారంభమవుతున్నాయి. ప్రధానంగా ఈ 4 లైన్లు వేయడానికి గల కారణం ఏంటి అంటే మనకి కోస్టల్ క్యారిడర్స్ ఏవైతే మనకి మచిలీపట్నం నుంచి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఈ అనకాపల్లి జిల్లాలో ఉన్న స్టీల్ ప్లాంట్ పనులు కావచ్చు, వీటన్నింటినీ కూడా అంటే ఎగుమతులు అంటే ఆదాయ వనరులు పెంచేందుకైతే మాత్రం కేంద్రం కీరోల్గా ఏపీలో మనకి ఈ 4 లైన్లు పెంచేందుకైతే శ్రీకారం కూర్చున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. దీంతో పాటు గోదావరి జిల్లాలకు అంటే రాజమండ్రి నుంచి విశాఖపట్నం చూసుకున్నమైతే విశాఖపట్నం మన సింహాచలం అప్పన్న స్వామి ఆలయం కావచ్చు, ఇటు అన్నవరం సత్యనారాయణ స్వామి దివ్యక్షేత్రం కావచ్చు, వాడపల్లి వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం కావచ్చు, ద్రాక్షారామం కావచ్చు, ఇలా ప్రముఖ క్షేత్రాలన్నీ కూడా అంటే ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో లక్షలాదిగా భక్తులు అంటే ఒక్క ఏపీ నుంచే కాకుండా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇలాంటి తరుణంలో ఇబ్బందులు కలగకుండా ఈ ప్రయాణాలు కూడా సజావుగా సాగేందుకు ఎందుకంటే ఇక్కడ 3-4 లైన్లు వచ్చాయంటే ఒక లైన్ పూర్తిగా ఎగుమతులకు వదిలేసే అవకాశం ఉందని మనకి సమాచారం ఉంటుంది. ఇక 4వ లైన్ అనేది ఎక్కువగా మనకి ప్రయాణికులకు వాడే అవకాశం ఉంది. ఇలా రైల్వే కూడా పెద్ద ఎత్తున ఏపీ నుంచి ఆదాయ వనరుల్లో సమకూరే అవకాశం ఉంది. అయితే 3-4 లైన్లకు సంబంధించి 10,000 కోట్లు దాదాపు అంటే 9,000 చిల్లర కోట్లు అయితే మాత్రం కేంద్రం విడుదల చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. రాజమండ్రి గోదావరి పరిధిని పరీక్షలు చేసుకున్నట్లయితే ఇటు విశాఖపట్నం వరకు కూడా కేంద్ర ప్రభుత్వం రైల్వేని నూతనంగా అధునాతనమైన పద్ధతుల్లో రాబోయే రోజుల్లో రాజమండ్రి గోదావరి నుంచి విశాఖపట్నం వరకు కూడా ఇండస్ట్రియల్ కారిడారు అలాగే దేవాలయాలు మన సర్వే చేసుకుంటే దేవాలయాలు కూడా పర్యవేక్షణ వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి భక్తులకి. అయితే రీసెంట్గా కేంద్రం ఒక బిల్ పాస్ చేసింది. విశాఖపట్నం నుండి రాజమండ్రి వరకు 10,000 కోట్ల పెట్టుబడితోటి 4 లైన్లు అధునాతనమైన టెక్నాలజీతో నిర్మించాలనే ఆలోచనతో తీర్మానం చేసింది కేంద్రం రైల్వే శాఖ. ఇందులో ఈ 4 లైన్లు ప్రధానంగా ఎందుకంటే విశాఖపట్నం నుంచి రాజమండ్రి వరకు ఇండస్ట్రియల్ కారిడార్గా నేషనల్ హైవేని కూడా డెవలప్ చేస్తుంది 6 లైన్. ఈ ఇండస్ట్రీలో భాగంగానే ఈ లైన్స్ ఇవ్వడం వల్ల ఈ కూటమి ప్రభుత్వంలో కేంద్రం తీసుకునే అద్భుత నిర్ణయం ఏంటంటే విశాఖ రైల్వే జోన్ మన ఏపీకి ఒక గిఫ్ట్గా ఇస్తున్నారు. అది ఏప్రిల్ మేలో ప్రారంభం కాబోతుంది. విశాఖ రైల్వే జోన్ విశాఖపట్నం నుంచి మనకు కావాల్సినటువంటి ఈ ఏపీ రాజధానికి జోన్కి రైల్వే జోన్కి ఆదాయం కావాలి కాబట్టి ఆటోమేటిక్గా ఉన్న 2 లైన్లు కూడా సరిపడే పరిస్థితి లేదు. అదనంగా 4 లైన్ ఏంటి కూడా ఒక లైను కమర్షియల్ చేస్తుంది రైల్వే. ఓన్లీ గూడ్స్ ట్రావెల్ ఏజెన్సీకి ఇన్కమ్ పెరగడం కోసం ఒక లైను గూడ్స్కి. రెండోది విశాఖపట్నం టు చెన్నై వరకు కూడా బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్ ఎప్పుడో ప్రపోజల్ అయింది 2014లో మోడీ గారి గవర్నమెంట్లో. దీన్ని అధునాతనమైన టెక్నాలజీతో ఒక ట్రాక్ సపరేట్గా బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది, కేటాయించే అవకాశం ఉంది. రీసెంట్లీగా మన అనకాపల్లి జిల్లాలో మెటల్ స్టీల్ ప్లాంట్ కూడా ప్రారంభించడం జరిగింది 1,60,000 కోట్లతోటి కేంద్ర సహకారంతో. ఇందులో భాగంగా దానికి కూడా రైల్వే మార్గం ఒక లైన్ లూప్ లైన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్కి రాబోయే రోజుల్లో ఇన్కమ్ జనరేటే పరిస్థితి ఏర్పాటు చేస్తుంది కేంద్రం. తెలంగాణ ఆర్థికంగా బలంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ బలహీనంగా ఉంది కాబట్టి దీనికి ఇన్కమ్ జోన్లు ఎదిగదు. ప్రత్యేక హోదా కూడా మనం అడిగినప్పుడు కూడా అది అంత ఆశాజనకంగా రాలేదు కాబట్టి ఓన్లీ ఎర్నింగ్ ఆంధ్రప్రదేశ్ ఆదాయం కావాలంటే రైల్వే సహకారం ఎంతో అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి ఏజెన్సీ ప్రాంతం రాజమండ్రి నుంచి విశాఖపట్నం వరకు కూడా హైయెస్ట్ ఏజెన్సీ ఏరియా అంతా ఈ 200 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా కేంద్ర పరిధిలోకి రావాలంటే దానికి కావాల్సిన రైల్వే మార్గం చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నేషనల్ హైవే స్టార్ట్ చేసింది కేంద్రం. హైవేతో పాటు రైలు మార్గం కూడా ఇచ్చినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాల్సిన పర్సంటేజ్ ఏదైతే ఉందో మైనింగ్ సెక్షన్ ఏదైతే ఉందో ఇటు బాక్సైడ్ కానీ లాటరైట్ కానీ ఏవైతే ఉన్నాయో ఐరన్ ఖనిజాలు రేపు రాబోయే రోజుల్లో మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ పెట్టాం, దానికి ముడిసరుకు కావాలి, ఐరన్ ఓర్ కావాలి. ఐరన్ ఓర్ కావాలంటే ఏజెన్సీలో లాటరైట్ని మనం వాళ్ళకి అనుసంధానం ఇస్తేనే గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. మినిమం ఫండింగ్ మన ఆంధ్రాకి ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే నిధులు మనవి కాబట్టి. ఎయిర్లోంచి వెళ్ళే కార్గో పరకంగా ఒక ఆదాయం వచ్చినట్లయితే పోర్టులను అనుసంధానం చేసి కనెక్టివిటీ పెంచాలి. రైలు మార్గాన్ని హైవేని కనెక్టివిటీ పెంచితే ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ వల్ల
ఆంధ్రప్రదేశ్కి ఆదాయం ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ వచ్చిన ఆదాయంతో మనం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని రాజధాని కావచ్చు, ఎలాగైనా సరే ముంబై తరహాలో ఆర్థిక రాజధాని కూడా అవడానికి అవకాశం ఉంది.